హలో అందరికీ ఎట్లున్నారు మంచిగున్నారా? చిన్న గ్యాప్ వచ్చిందండి. కొంచెం బిజీగా ఉండే అందుకని చెప్పేసి వీడియోస్ చేయలేదు. ఈరోజు నుంచి హాలిడేస్ కదా, ఇంకా రెగ్యులర్‌గా వీడియోస్ పెడతానండి. ఈరోజు నుంచి హాలిడేస్ కదా, అందుకే మా సార్ ఇంకా ఏదైనా స్పెషల్ చేయమన్నారు. అందుకనే రెస్టారెంట్ స్టైల్‌లో మంచిగా టొమాటో రైస్ చేశానండి. చాలా బాగా వచ్చింది. ఇది లెఫ్ట్ ఓవర్ రైస్‌తో చేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు ఉన్న వేడి రైస్‌తో కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా మాత్రం చాలా బాగుంది. మేము టేస్ట్ చేసామండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఈజీ అండి, ఏం లేదండి. కొందరు టమాటోస్ అట్లే కట్ చేస్తారు, నేను ప్యూరీ పట్టానండి. ప్యూరీ పడితే ఇంకా టేస్ట్ బాగుంది. ప్యూరీ ఒక 4-5 టమాటోస్ని ప్యూరీ పట్టుకోవాలండి. ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ బటర్లో కొంచెం జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఇది మొత్తం బటర్తోనే చేస్తాము, కావాలంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం అది. దాంట్లోనే ఇప్పుడు జీడిపప్పు వేయించుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. గరం మసాలా దినుసులు, హోల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలండి. కొంచెం కొంచెం మరీ ఎక్కువ ఘాటు ఉంటే కూడా తినలేము కదా. అలా వేసుకున్న తర్వాత కొంచెం అవి వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం మగ్గనిచ్చి దాంట్లో అల్లం వెల్లిపాయ, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసుకోవాలండి. అవన్నీ అయిపోయిన తర్వాత టమాటో ప్యూరీ పట్టుకుంది మొత్తం అందులో వేసి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. తర్వాత రైస్ వేసుకొని కలిపి దించుకోవడమేనండి.